బసంత్ నగర్ లో ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంటును నిర్వహించారు. బసంత్ నగర్ లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ మరియు జానపద కళా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నరహరి తండ్రి స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం క్రీడా పోటీలను చేపట్టారు. క్రీడా పోటీలలో 16 జట్లు పాల్గొనగా ఫైనల్స్ లో ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మేడారం కరీంనగర్ జట్ల మధ్య జరగగా మేడారం జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రముఖుల చేతుల మీదుగా 50,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నరహరి ఐఏఎస్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్య నారాయణరావు, తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర వీణాపాణి రమణమూర్తి మరియు రుక్మపట్ల నరసింహస్వామిలకు ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదు ప్రదానం చేసిన నరహరి మరియు కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం యూట్యూబ్ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ సాంగ్ మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ పాట కూడా నేను పాడడం జరిగింది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే పెద్దలందరికీ, నరహరి సార్ గారికి, మా గడ్డం రమేష్ అన్నకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఏడున్నా తీరం ఎవలున్నా తీరం పడుతలే బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత పడుతలే గోసున్నా తీరం పడుతలే ఏడున్నా తీరం పడుతలే ఎవలున్నా తీరం పడుతలే బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత రవ్వంత గోసులాట రెబ్బోలే రాసుకుంది ఇక మాట మాట గెలిసి ఇద్దరి మనసు వెలిసి రవ్వంత గోసులాట రెబ్బోలే రాసుకుంది ఇక మాట మాట విరిగి ఇద్దరి మనసు ఇరిగి కొవ్వొత్తి మూల గరిగి కోపాలు ఎందుకు పిల్లగ బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత. ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇది రెండోసారి నేను ఇక్కడికి రావడం. కానీ పోయినసారి అంత సర్ప్రైజ్గా అనిపించలేదు, కానీ ఈసారి నిజంగానే విరాకులు అనిపిస్తుంది. ఎందుకు జరిగింది, నేను ఇటు సైడ్ కోడళ్ళు అయిపోయినా. సో ఇది మా బసంత్ నగర్ ఏరియాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్గా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్టేజ్ మీద మా అందులో సందే సార్, అలాగే మా నిజామాబాద్ ఏరియా సార్ ధన్పాల్ సూర్యన్న గారు, వీళ్ళందరినీ స్టేజ్ మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు, నేను మొదలుపెట్టింది గడ్డం మ్యూజిక్ ఛానల్ తరపున. సో దాంట్లో మా గడ్డమన్న ఓ బావా సైదులు అనే పాట నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఆ పాటతో నేను ఈ పాటల ప్రపంచానికి వచ్చిన, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత కూడా చాలా పాటలు, అందాల నామగుడు, ముద్దుల రాయమల్లు, చలో చలో కమలమ్మ, ఇలాంటి చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. నేను ఇదివరకు చాలా పాటలు పాడినా. సో సార్ నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు ఒక సింగర్గా నేను పర్ఫామ్ చేసినా కానీ ఒక రైటర్గా నాకు ఒక ఇన్విటేషన్ ఇక్కడికి వచ్చింది. సో కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇష్టమైన పాట, మీ అందరికి ఇష్టమైన పాట, ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్న పాట, దారి పొండస్తుండు దవ్వదా వస్తుండు దారితునా ఓనితునా జోరు మీద వస్తుండు కారు మీద వస్తుండు తోలితునా పోని పోతున్నా దారి పొండస్తుండు దవ్వదా వస్తుండు దారితునా ఓనితునా జోరు మీద వస్తుండు కారు మీద వస్తుండు తోలితునా పోని పోతున్నా దారి పొండస్తుండు దారితునా తప్పు పొండస్తుండు ఓనితునా నాయరు కొడుతుండు నా ముందు గంటుండు సందిస్తున్నా వంద అవదాండు అనుకుంటా వస్తాడు బందైదు నా బంధమై సవ్వనా
నీకు పేరు తెచ్చిన పాటానమ్మ వరువా పోగే మౌనికమ్మ పెన్ను పేపరు సీత వట్టి సాగి పోలమే కోయిలమ్మ. థ్యాంక్ యూ సార్కి అండ్ నరహరి సార్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. నరహరి సార్ అంటే తన బాధ్యత యాజ్ ఐఏఎస్గా ఎక్కడ చేసినా ఏ పని చేసినా ఒక గుర్తింపు, ఒక కొత్తదనం, ఏదో సృష్టించాలని ఒక క్రియేషన్ ఆయన బ్లడ్లోనే ఉంది. కలెక్టర్గా, ఉత్తమ కలెక్టర్గా 3 సార్లు అవార్డులు, బేటీ బచావో బేటీ పడావ్ అనే ఒక సృజనాత్మకమైన స్కీమ్ని ప్రవేశపెట్టిన ఘనత నరహరి గారికి దక్కుతుంది. ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నట్లు కనిపించలేదు, ఏదో స్టేట్ లెవెల్లో గేమ్ నడిచినట్లు అనిపిస్తూ ఉంది. అంటే నరహరి సార్ టీము, రాము గారు కానీ వారందరూ కూడా ఏ పని చేసినా కానీ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్, ఎదుటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్. ముఖ్యంగా జానపద కళాకారులకు ప్రోత్సహిస్తూ, గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి వారి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న సపోర్ట్కు, ఆలయ ఫౌండేషన్ సభ్యులకు, నరహరి సార్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ చేస్తున్నారు. నాకు తెలుసు మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా అద్భుతంగా కవర్ చేయడానికి ఎంతో ఔత్సాహికంగా ఉన్నారు. మీరు అందరూ చాలా మాకు మా ఆలయ ఫౌండేషన్ టీంకి చాలా తోడుగా ఉండి కవరేజ్ ఇవ్వడంలో మీరు అందరూ తోడ్పడుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా టీం మొత్తం, ఇటు ఫౌండేషన్, అటు జనాధికార సమితి, అటు బిక్కి, అన్ని రకాల సంస్థలలో, మా 3 సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాలంటీర్స్, ప్రతినిధులు, అందరూ స్పాన్సర్స్, ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా మాకు చాలామంది స్పాన్సర్స్, మేము చాలా క్లియర్గా చెప్తాము, ప్రతిదీ స్పాన్సర్షిప్ మాకు దొరుకుతుంది. మంచి కార్యక్రమాలు చేస్తే స్పాన్సర్స్ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. గత 3 రోజులుగా మనం ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ వచ్చినారో వాళ్ళకి మేము మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మా నాగార్జున అండ్ టీము దీంట్లో నిష్ణాతులు అయిపోయిన ఉన్నారు. ఎగ్స్తో పాటు ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. సో దట్ వాళ్ళు గట్టిగా పటిష్టంగా, ఎందుకంటే ప్లేయర్స్కి మంచి ప్రోటీన్ దొరకకపోతే ఏం ఆటలు ఆడలేదు. మంచి ప్రోటీన్ దొరకడం చాలా ఇంపార్టెంట్. మా స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున ఈరోజు సన్మానం యాక్చువల్గా స్పాన్సర్స్ చేయాల్సింది ఉండింది, కానీ సమయాభావం వల్ల చేయలేకపోతున్నాము. మరొకసారి మీరు అందరూ స్పాన్సర్స్, అదేవిధంగా ఫౌండేషన్కి గత 2013లో తెలంగాణ వస్తున్న తరుణంలో, మొక్లాబండం గారు, తెలంగాణ వస్తున్న తరుణంలో కాశీనాథ్ గారు అంటే చాలామంది ఏమనుకున్నారంటే తెలంగాణ వస్తుందంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా, వైద్య, ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ మొత్తం వివరించినారు. సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం, తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, మా టీం చేస్తున్నటువంటి ప్రయత్నం. మన దేశం చాలా గొప్ప దేశం, మన భారతదేశం చాలా గొప్ప దేశం. అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నా, ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి, అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళతో మమేకమై ఇక్కడి వాళ్ళతో ఎప్పుడూ మమేకమై ఉండడంతో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి. మనం ఈ తెలంగాణలో పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి. వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలనే మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో తమ్ముడు క్షణం ఆయన శరీరంలోని కణం మాతృభూమి కోసం, తను పుట్టినటువంటి ఈ బసంత్ నగర్ గడ్డ కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల అభ్యున్నతి కోసం
విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, చివరికి ఈ మట్టిలో మాణిక్యాలని జానపద గళాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి జానపద కళాకారులను గుర్తించడంలో ఈయన ఈ రాష్ట్రానికే కాదు, ఒక ఐఏఎస్ అధికారిగా దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచినందుకు నేను తమ్ముడిగా ఆయనను సన్మానం చేసుకోవాలి, నన్ను సన్మానం చేసుకోవడమా? ఎస్ యూత్, వాట్ యు కెన్ సే, ఐ ఐ రైట్ ఆర్ రాంగ్? సో కాబట్టి అంకిత భావం తప్ప సేవకు మళ్ళీ తిరిగి తీసుకునేటటువంటి ఒక ప్రతిఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎక్కడైతే పుట్టానో అక్కడ ఉన్నటువంటి స్నేహితులను గుర్తించుకోవడం. ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు అనుకుంటున్నారు. నేను బీసీ కమిషన్ చైర్మన్గా మధ్యప్రదేశ్ను సందర్శించినప్పుడు వారికి ఉన్నటువంటి గౌరవాన్ని చూసి నేను అప్రపడిపోయాను. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా నరహరి గారు అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా అక్కడ గుర్తిస్తారు. ప్రధానమంత్రి గారి చేత పురస్కారం. మట్టి పరిమాణంలో, ఈ తెలంగాణ మట్టి పరిమాణంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ మట్టి భాషకు, ఈ మట్టి గాయకులకు, ఈ మట్టిలో పుట్టినటువంటి సాహిత్యానికి పట్టం కట్టాలని చెప్పి ఇవాళ ఇక్కడ కూర్చున్న పెట్టినటువంటి ఈ కళాకారులంతా ఎంత గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతమంది చెల్లెమ్మలు ఇద్దరికి కూడా వారు సన్మానం చేశారు. సాధారణంగా మేము చాలా కార్యక్రమాలకు పోతుంటాం, హైదరాబాద్లో అనేకమైన కార్యక్రమాలు పోతుంటాం, చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు నిండా ఒక ఆనందం కలుగుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చేయాల్సింది కూడా సమాజం ఎంతో ఉంది. ముఖ్యంగా ఏంటంటే అన్న డ్రీమ్ ఏంటంటే ఒక మంచి సమస్యలు లేని సమాజాన్ని నిర్మించాలన్నది వారి ఉద్దేశం. ఆ వైపే ఆలయ ఫౌండేషన్ అడుగులు వేస్తుంది. ఒకరోజు సమస్యలు ఉంగూరి మదన్న, మైసర్ ఆయేషన్న మరియు ఇతర సభ్యుల సహాయ సహకారాలతో అంబేద్కర్ ఆలోచన విధానాలను విదచల్లే విధంగా అంబేద్కర్ జ్ఞానమాల ప్రతి ఆదివారం కూడా ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల ఈ అంబేద్కర్ ఆలోచనలు విదచల్లే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక కొన్ని ఇండివిజువల్ కేసెస్ విషయానికి వస్తే, మామిడి రాజు ఆటో డ్రైవర్ అకాల వర్షాల వల్ల ఇల్లు కూలిపోయింది. ఆలయ ఫౌండేషన్ సహాయ సహకారాలతో మళ్ళీ వారి ఇల్లు నిర్మించడం జరిగింది. కొత్తపల్లి నిహారిక నేషనల్ వెయిట్ లిఫ్టర్ ఆర్థిక సహాయంతోనే ఢిల్లీ తన టూర్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. పాలకుర్తి వాసలు ఆలయ ఫౌండేషన్ ద్వారా చేయించడం జరిగింది 3 నెలల గ్యాప్తో. అతడు ప్రస్తుతం CCTV ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ రామ్ ప్రసాద్ బీటెక్ స్టూడెంట్, పిస్టుల వ్యాధితో బాధపడుతుంటే పగలనగా స్పందించి రక్తం డొనేలో 10th డ్రాప్అవుట్స్, ఇంటర్ డ్రాప్అవుట్స్, డిగ్రీ డ్రాప్అవుట్స్ వీళ్ళు ఖాళీగా రోడ్ల మీద తిరుగుతుంటారు. సరే తిరగని కానీ పెద్ద సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.